నకిలీ లిక్కర్ కేసులో జోగి రమేష్ కి ఉన్నటువంటి లింకులు బయటపడుతున్నాయనే ప్రచారం పొందుకుంది. ఈ కేసులో A1 గా ఉన్న జనార్దన్ రావు ఆయన సోదరుడితో జోగి రమేష్ దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఇప్పటికే జనార్దన్ రావు వాంగ్మూలం ఇచ్చారు. వాంగ్మూలంతో పాటు వాట్సాప్ చాట్ కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు నిందితులతో కలిసి దిగిన ఫోటోలు లీక్ అవడంతో జోగి రమేష్ పై అనుమానాలు బలపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మొత్తానికి A1 గా ఉన్నటువంటి జనార్దన్ రావుతో జోగి రమేష్ దిగినటువంటి సన్నిహితంగా ఉంటూ దిగినటువంటి ఫోటోలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. దీంతో నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర ఉంది అనేటువంటి మాటకి సాక్ష్యాలు బలపడుతున్నటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి? సునీల్, ఈ రోజు మద్యం స్కామ్ కు సంబంధించి గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ వివాదానికి మరో సాక్ష్యం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే జోగి రమేష్ వారితో నాకు సంబంధం లేదు అనే విధంగా చేసిన వ్యాఖ్యలు అయితే మనం చూసాం. కానీ ఈ రోజు చూస్తే కనుక సోషల్ మీడియాలో ఎవరైతే నకిలీ మద్యం స్కామ్ కు సంబంధించి ప్రధాన నిందితుడు A1 నిందితుడు జనార్దన్ రావు ఆయన సోదరుడు జగన్మోహన్ రావుతో దిగిన ఫోటోలు, జోగి రమేష్ దిగిన ఫోటోలు అయితే బట్టబయలైనాయి. ఈ నేపథ్యంలో ఏదైతే జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టు మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిందితులతో కలిసి ఫోటోలు అయితే బయటకు వచ్చినాయి. ఎందుకంటే మొన్నే ఈ మధ్య ప్రమాణం చేద్దాము, అక్కడికి రావాలి ఇక్కడికి రావాలని చంద్రబాబును సైతం సవాల్ చేసిన పరిస్థితి జోగి రమేష్ సవాల్ చేశారు. కానీ ఈ రోజు చూస్తే నిందితులతో ఆయన ఫోటోలు బయటపడటం చాలా ఈ అంశం ఒక రసవత్రంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీనికి జోగి రమేష్ ఎటువంటి సమాధానం చెప్తాడో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వం అనేక సంస్కరణలు ఎక్సైజ్ శాఖలో తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడా కూడా కల్తీ మద్యం లేకుండా ఉండేందుకు ఏదైతే హోలోగ్రాములు కూడా ఏర్పాటు చేసింది, స్కానింగ్ కూడా చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేసింది. ఎక్కడ కల్తీ మద్యం సంబంధించి ఎక్కడ ఏ చిన్న అంశాన్ని బయటపడినా కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా స్పందిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడు జనార్దన్ రావుతో ఎవరెవరు లింకులు ఉన్నారు, అదేవిధంగా ఆయన సోదరుడు జగన్మోహన్ రావుతో ఎవరు లింకులో ఉన్నారు, ఇవన్నీ కూడా వెలికి తీస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా జోగి రమేష్ ఇవన్నీ మాతో చేయించాడని జనార్దన్ రావు స్వయంగా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వీరు కలిసి ఉన్న ఏదైతే ఈ రోజు ఫొటోస్ బయటికి రావడం అనేది చాలా సెన్సేషనల్ గా మనకు కనిపిస్తుంది. పోలీసులు ఈ ఆధారాలతో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఇంకా పోలీసుల దగ్గర ఏమైనా సీసీ కెమెరా ఫుటేజ్ ఉందా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికి ఇవన్నీ కూడా సోషల్ మీడియాలోనే కనిపిస్తున్నాయి. కానీ కొంత బయట అయితే చర్చ జరుగుతుంది. పోలీసుల దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. నిందితులతో ఏదైతే ఆ ముందు రోజు ఘటన జరగడానికి ముందు రోజు కూడా ఆ నిందితుడు ప్రధాన A1 నిందితుడు జనార్దన్ రావు జోగి రమేష్ ను కలిశారని చెప్తున్నారు. అదేవిధంగా ఫోన్ మాట్లాడారని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే చాట్ కూడా కనిపిస్తుంది, వాళ్ళకి ఏదైతే వాట్సాప్ చాట్ చేసినట్టు కూడా కొన్ని ఆధారాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ జోగి రమేష్ మాత్రం వాటిని ఖండించారు. కానీ ఈ రోజు ఫోటోలు రావడం అనేది కొంత ఈ కేసులో కొంత సెన్సేషనల్ గా మనకు కనిపిస్తుంది. అయితే పోలీసులు దాన్ని ధృవీకరించాల్సిన అవసరం ఉంది. పోలీసుల దగ్గర ఇవే ఉన్నాయా, కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయని కొంత ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఫర్దర్ పోలీసులు సిట్టు ఏం చేయబోతుంది? జోగి రమేష్ ని విచారిస్తారా, లేకపోతే జోగి రమేష్ ని ఏం చేయబోతున్నారు పోలీసులు? ఎందుకంటే మరోవైపు జోగి రమేష్ కూడా పోలీసులపై కావచ్చు, అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ అంశం చాలా కీలకమైన అంశం అయితే వెలుగులోకి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఈ ఫోటోల ద్వారా ఈ కేసుకు సంబంధించిన ఏదైతే ఒక కేసు అయితే ఒక దశకు చేరే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. పోలీసులు సిట్టు ఏం చేయబోతుందో చూడాల్సిన పరిస్థితి ఉంది. పోలీసులు ఇప్పటికీ వరకు కూడా పోలీసులు అధికారికంగా వారి దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పని పరిస్థితి కనిపిస్తుంది. బయట ఉన్న సమాచారం మాత్రం పోలీసుల దగ్గర సీసీ ఫుటేజ్, అదేవిధంగా ఫోటోలు, పలు కీలకమైన ఆధారాలు, వీరి మధ్య జరిగిన సంబంధాలకు సంబంధించిన బలపరిచే ఆధారాలు అయితే వీరి దగ్గర ఉన్నట్టు మనకు తెలుస్తోంది. సునీల్. ఓకే రవిచంద్.